మద్యం కేసు మీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఈ కేసులో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. ఈ సమయంలో కోర్టు ఈ మధ్యకాలంలో క్వశ్చన్ అడిగింది. దీనికి సంబంధించి మీరు ఇప్పటి వరకు ఏమైనా డబ్బులు కానీ ఇంకేదైనా కానీ సీజ్ చేశారని అడిగింది. దానికి సంబంధించి 2 ఆధారాలు బయటపెట్టింది సిట్. ఆ 2 ఒకసారి ఆ దృశ్యాలు చూసిన తర్వాత కేసు పైన వాటి ప్రభావం ఎంత అనేది మాట్లాడుకుందాం. ఒకసారి ఆ దృశ్యాలను ప్రసారం చేయండి. రైట్, జూలై 30, 2025 సార్ వర్ధమాన్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయి. ఇవి మద్యం కేసుకు సంబంధించినటువంటి డబ్బులే అనేది సిట్ చెబుతోంది. రైట్, రెండోది ఆగస్టు 2, 2025 దాంట్లో కొన్ని క్వశ్చన్స్ రేజ్ అయిన తర్వాత అది పక్కకి వెళ్ళిపోయింది. ఆ వీడియో కొత్త వీడియో ఒకటి వచ్చింది. వెంకటేష్ నాయుడు ఆయన అక్కడ డబ్బులు 2000 రూపాయల నోట్ల కట్టలు చాలా ఉన్నాయి అక్కడ, అవి లెక్క పెడుతూ కనిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అత్యంత సన్నిహితుడని, తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాడని ఆంధ్రజ్యోతి లాంటి లేకపోతే ఈనాడు లాంటి పత్రికలు ఫోటోలతో సహా ప్రచురించాయి. ఇదే వెంకటేష్ నాయుడు గారికి చాలామంది రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో దిగిన ఫోటోలు ఉన్నాయి, కానీ ఎక్కడా అవి కనిపించలేదు, అవి ఎవరూ రాయలేదు, ఏదో మాలాంటి వాళ్ళు చూపించాం తప్పిస్తే. ఈ 2 వీడియోల ప్రభావం ఏ విధంగా ఉంటుంది కేసు పైన? ఒకటండి, దీనిలో సిట్ ఉంది కదా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దీనిలో నాట్ ఓన్లీ పోలీసులు కాకుండా అనధికారికంగా 4 ఉన్నారు. మళ్ళా ఈటీవీ ప్లస్ TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వీళ్ళు కూడా ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో అంతర్భాగంగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యన కనెక్షన్ ఉంటుంది, అధికారులకి వీరికి మధ్యన. ఎవిడెన్స్ ఏమీ దొరకనప్పుడు ఇలాంటి పిచ్చి వేస్తారు. ఇప్పుడు కూడా మీరు ఒకటి, ఈ క్రిమినల్ కేసెస్లో ఒక నానుడు ఉంది, దొంగతనం చేసేవాడు ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎంత అనుభవజ్ఞుడైనా వదిలిపోతాడట, ఏదో ఒక ఆధారాన్ని వదిలిపెడతాడు. 7 ముద్దల్లో ఇవి ఆధారాలు. మీరు చూడండి, ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు అని ఆయన అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి, అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి గారికి. అది వాళ్ళ కథ. తర్వాత ఇవన్నీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో పంచడానికి తీసినటువంటి డబ్బులు 2000 రూపాయల కట్టలు అక్కడ కనిపిస్తున్నాయి. ఈ 2000 రూపాయల కట్టల్లో మొన్న ఎలక్షన్ ఎట్లా పంచుతారు? ఇట్స్ ఎ కామన్ సెన్స్ పాయింట్. అయిపోయినాయి కదా. అంటే ఇది ఒకవేళ నిజమైతే ఇది చలామణి ఆగక ముందు దృశ్యం అయి ఉండాలి. మొన్న ఎలక్షన్కి సంబంధించింది కాదు, అంతవరకు నిర్ధారణ అయిపోయాం కదా. అసలు ఇది నిజమా కాదా అనేది దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. రెండో పాయింట్, ఇతను వెంకటేష్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు, చెవిరెడ్డి గారి సన్నిహితుడు. కట్ చేస్తే ఎవరు చంద్రబాబు నాయుడు గారితో ఫోటో ఉంది. ఎందుకు ఉంది ఫోటో? మా ఎంపీ గారితో ఫోటో ఉంది. ఎందుకు ఉంది ఫోటో? ఆయన పేరేంటి, మా ఎంపీ గారు మా పెమ్మసాని చంద్రశేఖర్ గారితో ఫోటో ఉంది. ఎందుకు ఉంది? ఏంటి ఇతను ఏంటంటే మీరు అడిగిన ఫోటో పెమ్మసాని గారితో ఫోటో ఉంది. పక్కన ఎంపీ భరత్ ఉన్నాడు. అంటే అంటే ఇతను అన్ని చోట్లకి తిరిగేటటువంటి వ్యక్తి, ఎవరికి నమ్మకస్తుడు కాదు అనే కదా అర్థమయ్యేది. అంతే. నిజంగా చెవిరెడ్డి గారికి అంత నమ్మకస్తుడు, అంత బాధ్యత అప్పచెప్పిన వాడితే వీళ్ళతో ఫోటోలు దిగుతాడు. ఇది కామన్ సెన్స్ పాయింట్. ఈ కామన్ సెన్స్ పాయింట్ ప్రకారం అర్థమవుతుంది ఏంటి, ఇదంతా ఫేక్. ఏదో ఒకటి రిలీజ్ చేయాలి. ఇప్పుడు కోర్టు వారు అడుగుతున్నారు, మీరు ఇంతవరకు అసలు డబ్బులు ఏమైనా రికవర్ చేశారా? 3000 కోట్లు ఒకసారి అంటారు, 4000 కోట్లైనా ఒకసారి అంటారు, ఏదో పిచ్చి లెక్కలు చెప్తున్నారు అనేటువంటి క్వశ్చన్ బయట వచ్చేసింది ప్రపంచంలో. అందువల్ల దీనికి ఏదో ఒక విధంగా ఆధారాలు కావాలని చెప్పేసి ఈ డబ్బులు వీడియో ఒకటి పెట్టారు. రెండవది, వర్ధమాన్ కాలేజీకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లో 12 పెట్టెల్లో 11 కోట్లు దొరికాయి. కోర్టులో నడుస్తుంది వాళ్ళ. కేసీ రెడ్డి కోర్టులో వేశాడు. ముందు దాని యొక్క నెంబర్స్, ఏ నెంబర్స్, ఆ సీరియల్ నెంబర్స్ అవి ఏ బ్యాంకు నుంచి రిలీజ్ అయ్యో తెలుస్తుంది. సీరియల్ నెంబర్స్ ఉంటే ఎప్పుడు ముద్రించారో కూడా తెలుస్తుంది. వీళ్ళు చెప్పే డేటు ముందు వెనక ముద్రించి పెట్టారనుకోండి, దొంగ దొరికిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ మనం ఇప్పుడు కొత్తగా ముద్రించినవి అయితే ఈజీగా పట్టుబడిపోతుంది. ఇది మద్యం కేసు ఇవాళ నుంచి ఉందనుకోండి, రేపు ముద్రించినందుకు కూడా దీనిలో పెట్టారనుకోండి, దొరికిపోతారు కదా. అంటే హడావుడిగా ఒక్క నోటు దొరికినా మొత్తం పోయినట్టు. అంతేగా, మొత్తం 11 కోట్లలో 2 నోట్లు, ఒక్క నోటు దొరికినా ఇట్ ఈస్ ఎ ఫాల్స్ అని అర్థమైపోతుందనే విషయం మీకన్నా నాకన్నా ఆ పెట్టిన పోలీసు వారికి తెలుసు, ఆర్గనైజ్ చేసిన వారికి తెలుసు. అసలు నాకు తెలియకడుగుతాను సార్, వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన కేసు దానిలో పట్టుకున్నారు. అవును, మరి మీరు వాళ్ళని విచారించారా?
వర్ధమాన్ వాళ్ళ కాలేజ్ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? లేదు. ఈ డబ్బులు ఎవరైనా వాళ్ళు చెప్పారా? వాళ్ళని సేఫ్గా ఎందుకు పెట్టారు? వాళ్ళు కూడా మీతో కొల్లుడయ్యారు కదా. కొల్లుడు అంటే బెదిరిపోయి ఉంటారు. డబ్బులు తీసుకొచ్చి పెట్టే కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగస్వాములు అయి ఉంటారు. నేను ఇందాక ఒక మాట అన్నారు, మీరు ఏమన్నారు? ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనని. మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారంటే మాకు కావలసినటువంటి ఇంపార్టెంట్ లీడర్స్ని మీరు లోపల పెట్టారు. ఒకటి అది మేము ఉక్కిరి బిక్కిరి అని మీరు అనుకోవచ్చు, జనం అనుకోవచ్చు. వాళ్ళు మాకు అలవాటు అయిపోయింది. వాళ్ళేం ఉక్కిరి బిక్కిరిగా లేరు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది వాళ్ళ సిట్. వాళ్ళు ఎందుకు అవుతున్నారు? ఎందుకు అవుతుందంటే ఎవిడెన్స్లు కలెక్ట్ చేయలేక, అన్ని తప్పుడు ఎవిడెన్స్లు తీసుకొచ్చి, అన్ని అతుకుల పొంత తీసుకొచ్చి, అన్ని కూడా అసత్యాలను తీసుకొచ్చి పోగేసి దొరికిపోతున్నారు. సిట్టి వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఇలాంటి తప్పుడు అయిన విజువల్స్ ప్రచురించి దాళ్ళే దొరికిపోతున్నారు. వాళ్ళంతా వాళ్ళే దొరికిపోతున్నారు. దీనిలో వాస్తవం లేదు, అన్ని ఫాల్స్ అంటే చూడంగానే అర్థమవుతుంది. అసలు ఈ వీడియోస్ అసలు కోర్టులో నిలవవా? మీరు ఒక లాయర్ కదా, నిలవటంగా అసలు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది? ఇప్పుడు నేను కామన్ మ్యాన్గా ఎవరికైనా వస్తుందా రాదు ఇది కోర్టులో? సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను, ఈశ్వర్ గారు, కోర్టులో వీరు పెట్టిన 100 కేసులు పెట్టారు, 200 మొత్తం కేసులు ఒక్కటి నిలబడితే నన్ను అడగండి. ఇవన్నీ కక్షపూరితంగా పెడుతున్నటువంటి కేసులు తప్ప వాస్తవ విరుద్ధమైనటువంటి కేసులు కక్ష పెట్టుకుని పెట్టేస్తున్నారు లోపల. సో నా స్టేట్మెంట్ సవరించుకోవాలి. ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నది మేము కాదు, మేము ప్రిపేర్ అయ్యారు, మా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఓకే, లోపల ఉన్నారు. ఉక్కిరి బిక్కిరి అవుతుంది సిట్, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు, డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఈనాడు, వీళ్ళంతా టీం అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. రేపు సమాధానం చెప్పుకోవాలి వాళ్ళు వెళ్ళి కోర్టు ముందు. దీన్ని నిరూపించలేకపోతే నేను ఒకటి చెప్తున్నా, ఒక్క నోటైనా సరే దొరికిందా మొత్తం పోలీసులు అవుట్. దే విల్ సిట్. కేసే పోయే ప్రమాదం ఉంటుంది. కేసు పోవడం సంగతి దేవుడు ఎరుగు సార్. తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తున్నటువంటి సిట్, దీని మీద కేసు పెట్టచ్చు. దే విల్ సిట్ ఇన్ ది జైల్. ఐపీఎస్ సీతారామాంజనేయులు గారు ఏ విధంగా జైల్లోకి వెళ్ళాడో నేరం లేకోకుండా వీళ్ళు నేరంతో సహా వెళ్ళి ఈ సిట్ అధికారులు జైల్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ నోట్ చేసుకోండి. 4 సంవత్సరాల తర్వాత జరగకపోతే అప్పుడు అడగండి. దీనిలో ఒక్క నోటు దొరికినా, ఇది తప్పుడని నిరూపించగలిగినా టోటల్ అవుట్. ఏంటండి నాకు అర్థం కాలేదు. పోలీసులే తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తే ఎలాగండి? ఏసీబీ కోర్టు నుంచి సిట్ అధికారులు వెళ్ళిపోయారు కోర్టు అడగగానే. కాదు వాళ్ళు ఏమడిగారంటే డబ్బులు తీసుకెళ్ళి మేము డిపాజిట్ చేసామని చెప్పారు. ఓకే, పోలీసు వారు ఏం చెప్పారంటే మీ డబ్బులు డిపాజిట్ చేయొద్దు, ఆ డబ్బులు సపరేట్గా పెట్టండి. కేసీ రెడ్డి గారు అడుగుతున్నాడు దీనిలో ఏదో తేడా ఉందని, కాబట్టి ఈ తేడా తేలేంత వరకు మీరు డబ్బులు పక్కన పెట్టేయండి అన్నారు. మేము కోర్టులో ఆల్రెడీ డిపాజిట్ చేసామండి అన్నారు. డిపాజిట్ చేస్తే ఎలాగా? డిపాజిట్ చేసేసి మీరు రసీదు తీసుకున్నారు, ఆ రసీదు తీసుకురామని చెప్పారు. వీళ్ళు వెళ్ళే రసీదు తీసుకురాలా, అటే పోయారుగా. ఆ రోజు సాయం దాకా రాలా, మరి తర్వాత వచ్చారో నేను చూడలా. ఆ రోజు రాలేదు. నెక్స్ట్ రోజు ఆదివారం వచ్చింది. అప్పుడు కోర్టు వారు ఏం చేశారు, ఏసీబీ కోర్టు వారు డైరెక్షన్ గివెన్ టు ది బ్యాంక్ ఆల్సో. మీరు డబ్బులు తీసుకున్నారా, ఏ టైంకి తీసుకున్నారు, లెక్కేశారా, ఏ టైంకి లెక్కేశారు, ఇంక్లూడింగ్ మీరు సీసీ కెమెరా ఫుటేజీలు కూడా ఇవ్వండి, లెడ్జర్లో ఉన్నటువంటి కూడా ఇవ్వండి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమిటంటే కేసీ రెడ్డి అడ్వకేట్ గారు ఏదైతే ఆయన ఆరోపణ చేశాడో ఈ ఆరోపణలో వాస్తవాలు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా కోర్టు వారు నమ్మి ఇలాంటి ఆర్డర్ ఇచ్చారు. ఈ ఆర్డర్లో రేపు ఏదైనా తేడా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు డబ్బులు డిపాజిట్ చేయకోకుండానే డిపాజిట్ చేసామని చెబితే ఇప్పుడే దొరుకుతారు. కోర్టు వారు డిపాజిట్ చేశారని మీరు చెబుతున్నారు కదా, మీరు ఆ కౌంటర్ ఫైల్ తీసుకురండి అని చెప్తే వెళ్ళిపోయి కౌంటర్ ఫైల్ తీసుకురాలేదు కదా, ఆ రోజు కౌంటర్ ఫైల్ లేదనుకోండి, కోర్టు ముందు వీరు అబద్ధమాడినట్టు, కోర్టునే మీరు అసత్యాలు చెప్పినట్టు, కోర్టునే తప్పుడు మార్గంలో మీరు నడపడానికి ప్రయత్నం చేసినట్టు. దట్ ఈస్ ఆల్సో ఏ క్రైమ్. అది కూడా క్రైమ్ అంటే కోర్టుకు తప్పుడు సమాచారం ఇవ్వకూడదు కదా. దట్ ఏ పోలీస్ ఆఫీసర్, దట్ ఏ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీములో ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు కోర్టు వారిని తప్పుడు మార్గంలో నడిపించడానికి అబద్ధం చెప్పిన తర్వాత ఎలా ఎస్కేప్ అవుతావు? ఎస్కేప్ కాలేవు. ఇప్పుడు ఏదో నేను లేకపోతే మరొకరు నిన్ను పట్టుకోవాలంటే కుదరదు, కోర్టు వారే పట్టుకుంటారు రేపు. ఇప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేశారు, అన్ని నోట్లలో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. అది
ఉంటుంది కదా. సాధారణంగా మనం ఒక 10,000 20,000 డిపాజిట్ ఇచ్చిన తర్వాత సపరేట్గా పెట్టరు కదా, చెస్ట్లో కలిపేస్తారు. అవును. కానీ కోర్టు వారు ఏమి ఇచ్చారు, సపరేట్గా పెట్టండి అన్నారు. ఆ డబ్బులు అలాగే అట్టి పెట్టండి, అదే నోట్లు ఉండాలి. ఆ నోట్లని సీరియల్ నెంబర్స్ అన్ని కూడా నోట్ చేయండి. నోట్ చేయడంతో పాటు మీరు వాటిని వీడియో తీయండి, ఫోటోలు తీయండి. ఇంత స్ట్రాంగ్గా ఏసీబీ కోర్టు వారు ఇచ్చారు. అంటే నేను ఇందాక చెప్పినట్టుగా కేసీ రెడ్డి వాదనలో ఏదో కొంత వాస్తవానికి దగ్గరగా ఉందని కోర్టు వారు నమ్మి ఈ రకం ఇస్తే దీని నుంచి ఉక్కిపిక్కిరి అయిపోతున్నారే. ఏం చేయాలో అర్థం కాక ఉక్కిపిక్కిరి అయిపోవటం కాదు, దొరికిపోతారు. అసలైన దొంగలు వీరే, సిట్టువారే. వీళ్ళే తప్పుడు సాక్ష్యాలు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీరే సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. జైల్లో ఉన్నవాళ్ళు కాదు, వీళ్ళే ప్రభావితం చేస్తున్నారు. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ దగ్గర ఏ విధంగానూ కూడా నువ్వు ఎవిడెన్స్ తీసుకోకుండా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నావు, బెదిరిస్తున్నావు. అంటే ఎవరైతే కోర్టులో ఉండి జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళారో, ఎందుకు జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్తారు? సాక్షుల్ని ప్రభావితం చేయకోకుండా ఉండేందుకు. వాళ్ళని లోపల పెట్టి వీళ్ళు సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు. సిటీ ఇన్వెస్టిగేషన్. ఓకే, నాకు ఇక్కడ ఏం కనిపిస్తోందంటే దాదాపు 11 నెలలు అవుతోంది ఎఫ్ఐఆర్ నమోదై. మద్యం కేసు 10 నెలలు దాటిపోయింది, 11 నెలలు అనుకుంటున్నా. ఇది నడుస్తూనే ఉంది, ఇంకొక 2-3 ఏళ్ళు కూడా నడుస్తుందేమో. అంటే ఒక వైఎస్ఆర్సీపీ ఏదో మద్యం స్కామ్కు పాల్పడింది అనేటటువంటి ప్రచారాన్ని లైమ్ లైట్లో ఉంచడం వల్ల మీ పార్టీని కొంత డిఫేమ్ చేసేటటువంటి అవకాశం దొరుకుతుంది. రోజు వచ్చేటటువంటి వార్తలు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఇన్ని వేల కోట్లు ఈ దేశానికి వెళ్ళింది, ఆ దేశానికి వెళ్ళింది, అక్కడ పెట్టుబడి పెట్టారు, ఇక్కడ పెట్టుబడులు పెట్టారు, ఇక్కడ భూములు కొన్నారు, అక్కడ బంగారం కొన్నారు, అక్కడ సినిమాలు తీశారు. ఈ రకమైనది ప్రజల్లో ఇది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ కాదా? ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అదే సామెత, అబద్ధం కేసుని ఇప్పుడు తేల్చకుండా నడిపితే ఇంకా ప్రమాదం కదా నేను అంటున్నది. నడవడానికి ఏముంది, ఇప్పుడు తేలిపోతుంది కదా వాళ్ళది. ఇప్పుడు అబద్ధం చెప్పినా అతికెద్దట్టు ఉండాలంటారు. అబద్ధం చెప్పిన తర్వాత మీరు ఒక మాట చూడండి, అబద్ధం చెప్తున్నప్పుడు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు నీ బాడీ లాంగ్వేజ్ ప్రకారమే నువ్వు అబద్ధం చెప్తున్నావా, నిజం చెప్తున్నావా, మొదట చెప్పింది ఏంటి, రెండోసారి చెప్పింది ఏంటి, మూడోసారి చెప్పింది ఏంటి, నాలుగోసారి చెప్పింది ఏంటి, మొత్తం టోటల్గా చూస్తే దిస్ ఇస్ ఫాల్స్ అని అర్థం అవుతుంది. ఇదే పరిస్థితి వస్తుంది సిట్టుకు కూడా. సిట్టు మొట్టమొదటి ఏం చెప్పింది, తర్వాత ఏం చెప్పింది, తర్వాత డబ్బులు వ్యవహారాలు ఏం చెప్పింది, ఇవన్నీ అర్థం అవుతుంది. ఆ సిట్టుకి ఎవరు రిపోర్ట్ ఇచ్చారు, ఎవరు దారిపోయేవాడు రిపోర్ట్ ఇచ్చాడు. సో ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా తప్పుల తడిక, ఫాల్స్ చేస్తుంది అనేది ఈ సమయానికే కాస్త తెలివి గల ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా 2 రోజులు పోతే సామాన్యులకు కూడా అర్థమైపోద్ది, క్లియర్గా అర్థమైపోతుంది. దానిలో ఏ సందేహం లేదు. వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాదన వల్లే అర్థమవుతుంది. మొదటిసారికి రెండోసారికి పొంతం లేకుండా చెప్పుకొస్తున్నారు. అది అంటే కల్పిత స్టోరీలు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయి. వాస్తవం అనుకోండి ఎక్కడ బెసకదు, ఇది వాస్తవం కాదు కాబట్టి బెసుకుతుంది. రైట్. గత ఎన్నికల్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన అంశం అప్పులు 14 లక్షల కోట్లు చేశారని ఒక ప్రచారం చేశారు. సరే, మీరు దాన్ని సరిగా చెప్పుకోలేకపోయారనేది వాస్తవం. మేమంత చేయలేదు అని చెప్పుకోలేకపోయారు. ఆఖరికి మొన్న అసెంబ్లీలో వాళ్లే చెప్పారు 3,35,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది అని. కానీ ఈ 14 నెలల కాలంలో ఇప్పటి వరకు మొన్న మంగళవారంతో కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది 1,91,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ 13,000 కోట్లు అప్పులు చేసుకోవడానికి ఏపీఐఏసీకి, విద్యుత్ డిస్కమ్స్కి కూడా అనుమతి ఇచ్చింది. అంటే 2 లక్షల కోట్లు దాటిపోతుంది. మీరు అప్పు చేస్తే శ్రీలంక అన్నారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి అప్పులు సుడాన్ దేశం చేసేస్తుందా ఈ రాష్ట్రాన్ని? ఏం జరుగుతుంది? మీరు చెప్పిన లెక్క ప్రకారమే ఎవరు విన్నా ఆంధ్ర రాష్ట్రం అర్థమైపోద్ది కదండి. వైఎస్ఆర్ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసినప్పుడు 3,35,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. అవును. చంద్రబాబు నాయుడు గారిని 5 సంవత్సరాలు పరిపాలించడానికి ఎన్నుకుంటే ఆయన 14 మాసాలకి 1,95,000 చేసి మళ్ళా ఇంకో 13 లక్షలు, అంటే సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితికి వచ్చాడు. 5 సంవత్సరాల్లో 3,35,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తే ఈయన 14 మాసాల్లో 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడంటే ఏం చెప్పాలి? ఆయన వాదనకి ఆయన వినిపిద్దాం మనం. ఇంకేం చెప్పాలి? అంటే సంపద సృష్టిస్తున్నాడు, అప్పులు సృష్టిస్తున్నాడు. సంపద సృష్టించటంలా మీరు చూసారా? ఆడపిల్ల నిధి అన్నాడు, వ్యవసాయ మంత్రి గారి చేత చెప్పించాడు. ఆడపిల్ల నిధికి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? P4కి అప్పచెప్పాను అంటున్నాడు.
అంటే మోసం కదా. నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో కూడా రైతుల రుణమాఫీ మొత్తాన్ని తీర్చేస్తా అన్నాడు. రైతులు అప్పులు కట్టాల్సిన అవసరం లేదన్నాడు. ఒక్క రూపాయి కూడా మీరు అప్పులు కట్టాల్సిన అవసరం లేదు, నేను ఉన్నాను అన్నాడు. గెలిచిన తర్వాత ఏమన్నాడు? అంతా చేస్తామన్నా, ఏదో కొంచెం చేసాం అంతవరకే అన్నాడు. మా నాలిక మడతేశాడు. ఇవాళ ఎవరైనా ఏదైనా అడిగితే గ్యాస్ బండ ఒకటే వచ్చిందంటే నీ నాలిక మందం అంటున్నాడు. తల్లికి వందనం రెండో పిల్లవాడికి 8,000 పడ్డాయంటే నీ నాలిక మందం అంటున్నాడు. గ్యాస్ బండ్లు ఒకటే వచ్చిందంటే నీ నాలిక మందం అంటున్నాడు. ఇవాళ P4 గురించి మాట్లాడితే నాలిక మందం అంటాడు. ఇలా అప్పుల గురించి మాట్లాడితే మీ నాలిక మందం అంటాడు. ఏంటి ఇంత క్లియర్గా? నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకానికి కంపారిజన్ స్టార్ట్ అయిపోయింది. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, 14 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది కంపేర్ చేస్తే అర్థమైపోతుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఫార్ బెటర్, 100% బెటర్. 14 మాసాల్లోనే రుజువైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళాడు పలకరించడానికి, అక్కడ నుంచి రెంటపాళ్ళు వచ్చాడు పలకరించడానికి, అక్కడ నుంచి పొదిలి వెళ్ళాడు పొగాకు రైతులను పరామర్శించడానికి, అక్కడ నుంచి బంగారుపాలెం వెళ్ళాడు, అక్కడ నుంచి మరో రాయలసీమలో మరొక చోటకు వెళ్ళాడు. ఎందుకు వస్తున్నారు జనం ఇంతమంది? నాకు అర్థం కాలేదు. వేల మంది ఎందుకు వస్తున్నారు? ఆంక్షలు పెట్టినా కూడా వేల మంది వస్తున్నారే. ఏ జగన్మోహన్ రెడ్డి గారిని చూడలేదా? తండ్రి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా, నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినంతగా ఎవరు తిరిగి పాదయాత్ర తిరిగాడు. ఎందుకు వస్తున్నారు జనం? ఎందుకు వస్తున్నారు? వాట్ ఈస్ దట్ బాడీ లాంగ్వేజ్? అయ్యా పొరపాటు అయిపోయింది. చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లు వేసాం, చంద్రబాబు నాయుడు మమ్మల్ని మోసం చేశాడు. ఇంత తక్కువ కాలం, ఇంత 14 months లో వచ్చేసింది. మళ్ళా నువ్వు రా, నిన్ను ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. ఇవాళ ఇంత ఒత్తిడి ఉన్నప్పుడు ఇంత సంకేతాలు ఇస్తున్నారే. ప్రభుత్వం 2.5 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఒత్తిడి తగ్గిపోతుంది కదా. ఇది కూలిపోయే ప్రభుత్వం తర్వాత ఎగబడతారు జనం. మా ఇంకో ప్రమాదం ఉంది. ఎగబట్టమే కాదు, ఇప్పుడు కక్ష మా మీద ఇట్లా దౌర్జన్యం చేస్తాం, మేము దౌర్జన్యం చేస్తామని బయలుదేరతారు. అది మా బాధ. ఇప్పుడు ఆ దౌర్జన్యాలు చేయకోకుండా ఆపటం కోసం ఎలాగాని బాధపడవలసినటువంటి పరిస్థితి వాళ్ళ వైఎస్ఆర్ పులివెందుల్లో కూడా చాలా సమయంతో వ్యవహరించారు. ఇన్ని దాడులు జరిగినా చాలా చక్కగానే డీల్ చేశారనిపిస్తుంది. లేకపోతే దాన్ని మారణకాండ జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్ రాంబాబు గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు.